ఇందాక బస్సులో ప్రయాణం చేస్తూ ఉంటే పక్కన కిటికీలో నుంచి చూశాను. ఒక పెద్ద లారీ బస్‌తో పాటు వస్తూ ఉంది. ఆ లారీ సుమారుగా 12 చక్రాలుంటాయి. మరి చాలా పెద్ద లారీ. ఆహా! చాలా పెద్దగా ఉందని చెప్పి ఆశ్చర్యంగా చూస్తూ, చూస్తూ వెళ్తూ ఉంటే బస్సు ఆ లారీని దాటిన తర్వాత డ్రైవర్ ఎలా ఉన్నాడో అని ఒకసారి చూస్తే, ఆ డ్రైవరు సెల్ ఫోన్‌ని చూసుకుంటూ ఉన్నాడు. ఒక పక్క రోడ్డుని చూడటం, మరోసారి సెల్ ఫోన్ చూడటం. అలా చూస్తూ మరి డ్రైవింగ్ చేస్తూ ఉన్నాడు. అంటే అంత పెద్ద లారీని డ్రైవ్ చేసేటువంటి డ్రైవర్ దగ్గర ఒక నిర్లక్ష్యము అనేది మనకు కనిపిస్తా ఉంది. జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. ఇంత పెద్ద లారీ కదా! దీంట్లో చాలా సామానుంటుంది కదా! అని చెప్పి జాగ్రత్తగా డ్రైవ్ చేయాల్సినటువంటి లారీ డ్రైవర్, ఆ యొక్క ట్రక్ డ్రైవర్ చాలా నిర్లక్ష్యంగా సెల్ ఫోన్ చూస్తూ ఉన్నాడు. మన జీవితం కూడా చాలా పెద్దది. చాలా అద్భుతమైనది, ఉన్నతమైనది. కానీ చాలా సార్లు అనవసరమైనటువంటి పనులు మనం చేయడం వల్ల, మన జీవితాన్ని నాశనం వైపు మనం తీసుకొని వెళ్తూ ఉన్నాం. బహుశా ఆ ట్రక్ తన యొక్క గమ్యస్థానాన్ని చేరుకోవడానికి సేఫ్టీగా చేరుకుంటుందో లేదో అనేది ఆ డ్రైవర్ మీద ఆధారపడింది. అలాగే మన జీవితం అత్యున్నతమైనటువంటి స్థాయికి చేరుకుంటుందో లేదో నీ జీవితానికి డ్రైవర్ అయినటువంటి నీ చేతుల మీద ఉంది. ఈ విషయాన్ని గుర్తించాలి. కాబట్టి ఈ జీవితాన్ని సక్రమంగా నిర్వహించుకుంటావో, సక్రమంగా నడిపించుకుంటావో, సేఫ్టీగా ముందుకు తీసుకొని వెళ్తావో లేదో అని చెప్పి నీ చేతుల్లోనే ఉంది. కాబట్టి జాగ్రత్తగా జీవితాన్ని డ్రైవ్ చేయండి. జాగ్రత్తగా నడపండి. అటు ఇటు చూసుకొని నడపండి. సెల్ ఫోన్ అనేటువంటి అనవసర వ్యవహారాలను ద్వారా ఈ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. నీ జీవితానికంటూ ఒక లక్ష్యము, గమ్యము, గమ్యస్థానము ఉన్నప్పుడు నీ జీవితం అద్భుత రీతిగా ముందుకు సాగుతది. ఈ విషయాన్ని గుర్తించాలని తెలియజేస్తున్నాను. థాంక్ యూ.